గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పాకాల పోలీసులు ఛేదించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సిఐ కె మద్దయాచారి శుక్రవారం పాకాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ కె మద్దయాచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి డిఎస్పీ నర్సింగప్పలు గత 3 నెలల కిందట పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి దిశానిర్దేశం మేరకు సిబ్బందితో గురువారం కలిసి ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అతను పాకాల మండలం దామల చెరువుకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించామని అన్నారు. చంద్రశేఖర్ జులాయిగా తిరుగుతూ మోటార్ సైకిల్ దొంగలించి మదనపల్లికి చెందిన శవాల భాస్కర్ అయ్య కొడుకు సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ్తో స్నేహం ఏర్పరచుకొని తిరిగేవాడు. ఇతను మందుకు అలవాటు పడి భార్యా పిల్లలకు దూరమై దేశదిమ్మిరిగా తిరుగుతుండేవాడని తెలిపారు. 2024 సంవత్సరం జూన్ 11వ తేదీ సూర్యప్రకాష్ చంద్రశేఖర్లు మందు తాగి వెంకట్రాయుడిని చెరువు వద్ద గల బావిలో స్నానం చేసిన తర్వాత 3000 రూపాయలు అప్పు కొరకు గొడవ పడుతుండగా సూర్యప్రకాష్ బీర్ బాటలతో చంద్రశేఖర్ పై దాడి చేశారని తెలిపారు. కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ తప్పించుకొని అక్కడ ఉన్న ఇటుక రాళ్లతో కొట్టి కింద పడిన సూర్యప్రకాష్ లేస్తే తనను చంపుతాడని పెద్ద రాయితో తలపై మోదీ హత్య చేశాడని చెప్పారు. చనిపోయిన సూర్యప్రకాష్ పై గతంలో తిరుపతిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని, అలాగే మదనపల్లిలో తన తండ్రిపై హత్యాయత్నం చేసిన కేసు ఉన్నదని పేర్కొన్నారు. హత్య చేసిన ముద్దాయిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ మహేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ఫార్మర్ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు నిన్న సాయంత్రం వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. చంద్రశేఖర్ని ఇతడు వచ్చేసి మన రాజీవ్ కాలనీ దామల చెరువు వాస్తవ్యుడు. ఇతడు కులము బై వడ్డే క్యాస్ట్. ఇతడు తాగుడుకు అలవాటు బానిస అయిపోయి భార్య పిల్లల్లో సరిగా చూసుకోకుండా రైల్వే స్టేషన్లో రాత్రులు పట్టుకుంటూ తర్వాత మ్యాంగో గార్డెన్లో పనిచేసే వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు. చేసేసి మదనపల్లిలో ఒక తండ్రిని పై హత్యాయత్నం చేసినటువంటి దినా సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ అనే ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇద్దరు కలిసి మందాగేవాళ్ళు. మందాగే క్రమంలో డబ్బులకు 3000 రూపాయలు అప్పు తీసుకున్నాడు దినా సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ నేత. ఆ డబ్బు విషయంగా గొడవ పడుతున్నారు. ఇప్పటికి 3 నెలల కింద అంటే 11/6/2024 తేదీ ఉదయం దినా సూర్యప్రకాష్ తర్వాత ఈ చంద్రశేఖర్ ఇద్దరు మందు తాగేసేసి బాగా స్నానం చేయాలని చెప్పేసి బంగార్లపల్లి దగ్గర ఉన్నటువంటి వెంకటాయ చెరువు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ గొడవ పడుతున్నారు. తాగిన మైకంలో డబ్బులు అడిగితే దినా సూర్యప్రకాష్ బోయి బాటలతో చంద్రశేఖర్ మీద దాడి చేయగా చంద్రశేఖర్ అక్కడే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మురళీమోహన్. వ్యక్తి దామల చెరువు దగ్గర లేకపోతే అతను వచ్చి కాపాడినాడు. వెంటనే మురళీమోహన్ కాపాడితే తప్పించుకున్నటువంటి రక్తగాయాలతో ఉన్నటువంటి చంద్రశేఖర్ అక్కడ ఉన్నటువంటి ఇటుక రాళ్లతో విపరీతంగా కొట్టాడు. దాని తర్వాత ఇతడు బతికి ఉంటే కదా నాకు ప్రమాదం అని చెప్పేసి ఒక బోల్డర్ తీసుకొచ్చేసి అతన్ని తల మీద తర్వాత కాళ్ళ మీద వేయడం జరిగింది. ఇక్కడే చనిపోయినాడు. చనిపోయినాడని నిశ్చయించుకున్న తర్వాత చంద్రశేఖర్ వెళ్ళిపోవడం జరిగింది. ఇతను వేగమాడు, ఇతని ఫోన్ నెంబర్ అంటూ ఏముండదు, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తారు.